హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఇవాళ అయితే మనం ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వచ్చాం. ఈ రైడ్ వచ్చి బెంగళూరులో ఉన్న కీ మోటార్స్ డీలర్స్ అయితే ప్లాన్ చేశారు. సో మేమైతే ఆన్ టైం 8:30 అన్నారు కాబట్టి 8:30కి రీచ్ అయ్యాం, కానీ ఎవరు రాలేదు. సో అందరూ మన వాళ్ళు అందరూ ఆన్ టైం స్టార్ట్ అవ్వరు కాబట్టి మేమైతే ముందు వచ్చాం. మన కార్ చూడొచ్చు, చాలా చాలా దుమ్ముగా అయితే ఉంది. సో ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. టైం అయితే అయింది కానీ బట్ ఎవరు రాలేదు ఇంకా. సో ఇప్పుడైతే కొంతమంది వచ్చారు గైస్. యూ కెన్ సీ ఒక 4-5 కార్స్ అయితే వచ్చినాయి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. సో ఇంకా కార్స్ వస్తున్నాయంట. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. ఒకసారి వచ్చాక విల్ స్టార్ట్ ద రైడ్. సో ఫైనలీ కార్స్ అయితే వచ్చినాయి వేరే డీలర్స్ దగ్గర నుంచి. సో వీళ్ళంతా వేరే ఏరియాలో వెయిట్ చేసి అక్కడి నుంచి వచ్చారు. సో అందుకే కొంచెం డిలే అయింది. సో యాక్చువల్ రైడ్ వాజ్ ఎట్ 8:30, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. 1 అవర్ డిలే. సో పర్టికులర్గా ఈవెంట్ వచ్చి ఓన్లీ ఈవీ కార్స్ అంతే, టాటా ఈవీ కార్స్. చాలా డిఫరెంట్ కార్స్ వచ్చినాయి. ఈవీ నెక్సాన్ కానీ, కర్వ్ కానీ, టియాగో, అన్నీ ఈవీ కార్స్ అయితే వచ్చినాయి. పంచ్. సో ఈ కార్స్ కన్నా ఎక్కువగా మనకి కొత్త యూజర్స్, కస్టమర్స్ అందరూ కలిశారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. చాలా బాగుండేది రైడ్ మాత్రం. అండ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఫైనలీ ఎట్ 10 o'clock వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ రైడ్. సో ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ నుంచి అయితే మాకు ఆ కెఫే ఆల్మోస్ట్ ఐ థింక్ 40 kilometers ఏమో ఉంది. బేసిక్గా ప్లాన్ ఏంటంటే ఇక్కడి నుంచి కెఫేకి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి, సో అక్కడ కొన్ని ఏమన్నా ఇష్యూస్ ఉన్న కస్టమర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ షేర్ చేసుకున్నాక అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు బెంగళూరు. చిన్న రైడ్. నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇన్ని ఈవీ కార్స్తో ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాను. సో అక్కడ కొన్ని కస్టమర్స్ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ క్లిప్స్ కూడా మీకు లాస్ట్లో అటాచ్ చేస్తాను. సో ప్లేస్ కూడా చాలా బాగుండేది. యూ కెన్ సీ ఎంటైర్ ఆ గ్రౌండ్లో అన్ని ఈవీ కార్సే పార్క్ చేసి ఉండేవారు. దే వర్ సో మెనీ ఈవీ కార్స్. అట్లీస్ట్ ఐ థింక్ ఒక 30 to 40 వెహికల్స్ ఏమో వచ్చినాయి. అండ్ ఆ కెఫే కూడా చాలా బాగుంది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ నేమ్. ఆ కెఫే కూడా ఇక్కడ ఎక్కడైనా సమ్వేర్ ఐ విల్ పిన్ ద నేమ్. చాలా యాంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కనుక పర్సనల్గా ఎప్పుడన్నా మీరు ఒక చిన్న రైడ్కి రావాలనుకున్నా యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. చాలా బాగుండేది ప్లేస్ మాత్రం. సో యాక్చువల్లీ డీలర్స్ నుంచే మాకు ఒక బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుండేది. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. సో ఈ ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయ్యాక వి హ్యాడ్ ఎ మీటింగ్. One person was supposed to come, but because of some reasons he is not joining. But we will take all your queries. We will note those queries which is not getting answered here. We will make sure we will have a proper answer on your mail or WhatsApp, right? So conditions at all. EVs are as good as ICE, right? But it's just better than ICE when it comes to the range or performances for sure. See, when you drive your car, for example, take ICE, petrol, diesel. When you drive your car in city conditions, mileage is always low. You all agree? Yes. But it's exactly reverse in EVs. The more you use your EVs in city drives, the range will enhance because of the region mode. Right? I was trying to answer myself those queries. No doubt, we are using more electricity, because of which pollution gets increased. Okay, fine. Now, if we are using this fossil chemicals, here also we are generating pollution, and pollution is generated here also. That means the pollution is getting almost doubled. Whereas by coming down to EVs, at least this pollution is less. That satisfaction we have. సో అలా 1 hour స్పెండ్ చేశాక మేమైతే ఇంకా వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాక్. సో నాకు కొంచెం టైం దొరికింది. అక్కడ ద మెయిన్ సేల్స్ పర్సన్, మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. కొన్ని ఈవీస్ మీద ఉన్న మిత్స్ గురించి కూడా కొన్ని డిస్కస్ చేసాం. తన ఉన్న థాట్స్ తను షేర్ చేశారు. అండ్ ఓవరాల్ ద రైడ్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మీకు కనుక ఇలాంటి ఆపర్చునిటీ దొరికితే
ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ద లేటెస్ట్ కంటెంట్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. సేఫ్ రైడ్.